నీకు తెలిసి నీ వాటర్ వల్ల యూజెస్ వాటర్ వేటికి ఉపయోగిస్తారు ఏంటి అని చెప్పు. బట్టలు ఉతుకుతారు, నీళ్ళు కావాలి బట్టకి, స్నానం చేయక నీళ్ళు కావాలి, ఓకే గుడ్. బట్ట ఉతికాక నీళ్ళు కావాలి, ఓకే జంతువులకి నీళ్ళు కావాలి తాగాక దాహం వస్తే, ఓకే గుడ్. మనకు కూడా దాహం వస్తే మనకు కూడా నీళ్ళు తాగాలి, ఓకే. స్నానం కుక్క వంట నాకి బియ్యం కావాలి, తర్వాత నీళ్ళు కూడా కావాలి, ఓకే. తర్వాత నీళ్ళు కావాలి, ఓకే. తర్వాత మగంగా నీళ్ళు కావాలి, ఓకే. తర్వాత నీళ్ళు పోసుకోవాలమ్మా, తర్వాత నీళ్ళు పోసుకోవాలి స్నానం నీళ్ళు కావాలి, ఓకే. గుడ్ అవని బాగా చెప్పావు. సో వాటర్ లేకపోతే ఏం చేస్తాం మనం? ఇవన్నీ చేసుకోగలమా? చేయగలవా? వాటర్ లేకుండా నువ్వు బాతింగ్ చేయగలవా? చేయగలవా? చేయలేము కదా. సో వాటర్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి, యానిమల్స్కి కావాలి, ప్లాంట్స్కి కావాలి, మనకి కూడా కావాలి. వాటర్ లేకుండా మనం ఏమీ చేయలేమన్నమాట. అవును కదా. సో వాటర్ అనేవి మనం వేస్ట్ చేయకూడదు, ఓకేనా? వాటర్ అస్సలు వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. చూసావా, ప్రతి ఒక్కదానికి మనకు వాటర్ అవసరం కదా. వాటర్ అవసరం కాబట్టి వాటర్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. మీరు ఊరికొరికే వాటర్ పారిపోయడం అలా చేస్తున్నారు కదా, అవేవి చేయకూడదు. చాలా అవును కదా. మరి మన వాటర్కి చాలా వేస్ట్ చేసామనుకో, వాటర్ వేస్ట్ చేయకూడదమ్మా. చాలా అవసరం కదా మనకి వాటరు. దేవుడే ఇచ్చాడా? సో వాటర్ అనేవి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఓకేనా? వేస్ట్ చేయకూడదు, పారిపోయకూడదు ఊరక వాటర్ని వేస్ట్గా. ఓకే గుడ్ అవని బాగా చెప్పావు.